హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్ ఫోన్ లో కొత్త జీమెయిల్ అకౌంట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న జీమెయిల్ అకౌంట్ ని జీమెయిల్ యాప్ కి మాత్రమే కాదు, గూగుల్ కి సంబంధించిన యూట్యూబ్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, ప్లే స్టోర్, గూగుల్ కాంటాక్ట్స్, ఇలా గూగుల్ కి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న జీమెయిల్ అడ్రస్ తో లాగిన్ అయ్యి ఉపయోగించుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్ లో ఉన్న మొబైల్ డేటాను గానీ వైఫైని గానీ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఉన్న జీమెయిల్ యాప్ ను ఓపెన్ చేయండి. మీరు మీ మొబైల్ ఫోన్ లో ఫస్ట్ టైం గానీ జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నట్లయితే ఈ విధంగా న్యూ ఇన్ జీమెయిల్ అని చూపిస్తుంది. దీని కింద కనిపిస్తున్న గాట్ ఇట్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని చూపిస్తుంది. దీనిపై ట్యాప్ చేసి న్యూ జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ లో మీ జీమెయిల్ యాప్ లో ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యి ఉన్నప్పుడు న్యూ జీమెయిల్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. మీ మొబైల్ ఫోన్ లో ఉన్న జీమెయిల్ యాప్ ను ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మీ జీమెయిల్ లో లాగిన్ అయి ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనం న్యూ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇందులో కనిపిస్తున్న యాడ్ అనదర్ అకౌంట్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా సెటప్ ఈమెయిల్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ కనిపిస్తున్న గూగుల్ పై ట్యాప్ చేయండి. చెకింగ్ ఇన్ఫో అని ఈ విధంగా కనిపిస్తుంది. గూగుల్ సైన్ ఇన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న క్రియేట్ అకౌంట్ పై ట్యాప్ చేయండి. ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు మీ జీమెయిల్ ని పర్సనల్ యూజ్ కోసం అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ పర్పస్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పర్సనల్ యూజ్ కోసం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్, సర్నేమ్ అని కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ లో మీ నేమ్ ఇవ్వండి. సర్నేమ్ లో మీ ఇంటి పేరు గాని మీకు నచ్చిన ఏదో ఒక నేమ్ గాని ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా ఫస్ట్ నేమ్, సర్నేమ్ ఇచ్చాక నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ లో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. చూజ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో 2 జీమెయిల్ అడ్రస్లు జనరేట్ అయి కనిపిస్తాయి. వీటిలో మీ జీమెయిల్ అడ్రస్ గా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ 2 జీమెయిల్ అడ్రస్లు నచ్చకపోతే కింద కనిపిస్తున్న క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చినట్లుగా జీమెయిల్ అడ్రస్ ను ఇవ్వండి. నేనైతే శివాటెక్ అని ఇచ్చాను. నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. దిస్ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్, ట్రై అనదర్ అని చూపిస్తుంది. అంటే శివాటెక్ అనే నేమ్ ను వేరొకరు యూజ్ చేస్తున్నారని అర్థం. కాబట్టి మనకి ఆ నేమ్ తో జీమెయిల్ అడ్రస్ క్రియేట్ అవ్వదు. సో వాటి పక్కన నంబర్స్ గాని టెక్స్ట్ గాని యాడ్ చేసుకోండి, లేదా వేరొక నేమ్ ను ఇవ్వండి. నేనైతే శివ టెక్ టిప్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ కి వెళ్ళింది అంటే నేను ఇచ్చిన నేమ్ ను తీసుకుంది అని అర్థం. క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇందులో మీకు గుర్తుండేలా లెటర్స్, నంబర్స్, సింబల్స్ మీ పాస్వర్డ్ లో ఉండేలా క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మీ మదర్ నేమ్ ఉమా అయితే ఉమా అని టైప్ చేసి పక్కన @ సింబల్ ఇచ్చి మీ ఫోన్ నంబర్ లో ఉన్న లాస్ట్ 5 డిజిట్స్ ను ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని ఇవ్వండి. ఈ పాస్వర్డ్ ని మీ జీమెయిల్ అడ్రస్ ను మీ డైరీలో గాని ఎక్కడైనా గాని నోట్ చేసుకోండి. ఇలా పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. యాడ్ ఫోన్ నంబర్ అని అడుగుతుంది. ఈ పేజ్ ను కిందకి స్క్రోల్ చేయండి. మోర్ ఆప్షన్స్ పై ట్యాప్ చేయండి. ఇందులో థర్డ్ ఆప్షన్ యాడ్ మై నంబర్ ఫర్ అకౌంట్ సెక్యూరిటీ ఓన్లీని సెలెక్ట్ చేయండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ జీమెయిల్ పాస్వర్డ్ గాని మీరు మర్చిపోతే మీ జీమెయిల్ పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవడానికి, మీ అకౌంట్ ని సెక్యూర్ గా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాక డన్ పై ట్యాప్ చేయండి. యాడ్ ఫోన్ నంబర్ ఫర్ సెక్యూరిటీ ఓన్లీ అని ఇలా ఓపెన్ అవుతుంది.
ఇందులో మనది ఇండియా కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేయండి. ఫోన్ నంబర్లో ప్రస్తుతం పనిచేస్తున్న మీ ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. ఈ ఫోన్ నంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని నెక్స్ట్ స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో వర్కింగ్లో ఉన్న ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. ఎంటర్ ది కోడ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోన్ నంబర్కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి. కోడ్ ఇచ్చాక నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. రివ్యూ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది. మీరు క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అడ్రస్ ను, జీమెయిల్ కి మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ ను ఇక్కడ చూపిస్తుంది. ఈ రెండింటిని కూడా నోట్ చేసుకోండి. ఎప్పుడైనా పాస్వర్డ్ రికవరీ చేయాల్సి వస్తే ఈ ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ జీమెయిల్ అడ్రస్ ను కూడా రికవరీ చేయాల్సినప్పుడు ఈ ఫోన్ నంబర్ యూజ్ అవుతుంది. సో ఈ ఫోన్ నంబర్ ను కూడా మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. ప్రైవసీ అండ్ టర్మ్స్ అని చూపిస్తుంది. ఈ పేజ్ ను కిందకి స్క్రోల్ చేయండి. ఐ అగ్రీ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా గూగుల్ సర్వీసెస్ అని చూపిస్తూ మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా మీ మొబైల్ ఫోన్ లో న్యూ జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.